హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో 10,000 రూపాయల లోపు 5 మంచి మొబైల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ 2024లో అయితే ఉన్నాము. ఈ టైంలో మీరు 10,000 రూపాయల బడ్జెట్లో మొబైల్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఒక 5G మొబైల్ కొనుక్కోండి. ఎందుకంటే 4G మొబైల్ కొనారంటే ఖచ్చితంగా మీరైతే చాలా నష్టపోతారు. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ముందు రోజుల్లో రీసేలింగ్ వాల్యూ అయితే 4G మొబైల్స్కి అయితే ఉండవు. ఖచ్చితంగా 5G మొబైలే కొనుక్కోండి 10,000 రూపాయల బడ్జెట్లో కూడా. నేను ఇప్పుడు చెప్పే అన్ని మొబైల్స్ అయితే 5G మొబైల్సే. అలానే ఒక్కొక్క బ్రాండ్ నుంచి అయితే నేను ఒక్కొక్క మొబైల్ గురించి అయితే నేను చెప్తాను, మంచి మొబైల్స్ గురించి అయితే. అలాగే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే అడిగారు, మనకి 5G మొబైల్లో 4G సిమ్ వేసుకోవచ్చా లేదని. ఖచ్చితంగా మీరు 5G మొబైల్ కొనుక్కున్నా కానీ మీ ఎయిర్టెల్ సిమ్ కానీ మీ జియో సిమ్ కానీ 4G సిమ్ వేసుకొని మీరైతే వాడుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. ఇప్పుడు ఈ లిస్ట్లో మనం 5వ మొబైల్ గురించి మాట్లాడుకుంటే శాంసంగ్ బ్రాండ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F14 5G. ఈ మొబైల్ ప్రైస్ మనం చూసుకుంటే 12,000 రూపాయలు అయితే ఉంటుంది. కానీ మనకి ఇది ఆఫర్స్లో ఎప్పుడు మనకి 10,000 రూపాయల బడ్జెట్లో 10,500 10,600 ఆ బడ్జెట్లో అయితే వస్తుంది. ఖచ్చితంగా మీకు ఒక శాంసంగ్ మొబైల్ కావాలి ఈ బడ్జెట్ అనుకుంటే ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే కొంచెం 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే Exynos 1330 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సార్ 50 MP అయితే ఉంటుంది. 13 MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మనకి ప్రైస్ చూసుకుంటే 4GB 128GB 12,000 ఉంటుంది. ఖచ్చితంగా ఆఫర్స్లో అయితే కొనుక్కోండి, మీకు ఇది 10,000 రూపాయలకి అయితే వస్తుంది, 10,500 అలా అయితే వస్తుంది. ఖచ్చితంగా శాంసంగ్ బ్రాండ్ నుంచి మీకు ఒక మొబైల్ కావాలనుకుంటే శాంసంగ్ గెలాక్సీ F14 5G ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో. ఈ మొబైల్లో ఒక నెగిటివ్ ఏంటంటే మనకి ఛార్జర్ అయితే బాక్స్లో అయితే ఇవ్వరు, ఖచ్చితంగా మనం సపరేట్గా అయితే కొనుక్కోవాలి. ఓన్లీ మనకి కేబుల్ మాత్రమే ఇస్తారు, Type-C కేబుల్. మనం ఛార్జర్ మాత్రం సపరేట్గా అయితే, అడాప్టర్ మాత్రం సపరేట్గా అయితే మనం అయితే కొనుక్కోవాలి, అదైతే గుర్తుపెట్టుకోండి మీరు. అలాగే ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అమ్ముతున్నారు, శాంసంగ్ గెలాక్సీ F14 అయితే. ఇదే మొబైల్ మనకి నేమ్ అయితే చేంజ్ అయ్యి ఉంటుంది, అమెజాన్లో అయితే అమ్ముతారు. శాంసంగ్ గెలాక్సీ M14 5G అని అయితే ఉంటుంది. సపోజ్ అమెజాన్లో ఎప్పుడన్నా ఆఫర్స్ రన్ అయితే మీరు అమెజాన్లో కొనాలనే ఉద్దేశం ఉంటే శాంసంగ్ గెలాక్సీ M14 5G అయితే తీసుకోండి. ఆ మొబైల్ కూడా సేమే, పేరే చేంజ్ అంతే. డెఫినెట్గా ఈ 2 మొబైల్స్ అయితే మీరు శాంసంగ్ బ్రాండ్ నుంచి అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ లిస్ట్లో 4th మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే లావా బ్రాండ్ నుంచి లావా బ్లేజ్ 2 5G. ఈ మొబైల్ గురించి మనం కొంచెం మాట్లాడుకుంటే ఇది 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ సెన్సార్ 50 MP అయితే ఉంటుంది. అలానే 8 MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. మనకి ఈ మొబైల్ 4GB ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే మనకి 10,000 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. సపోజ్ మీకు లావా బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే లావా బ్లేజ్ 2 5G ఈ మొబైల్ ఖచ్చితంగా అయితే ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఆ బడ్జెట్లో అయితే ఈ మొబైల్ అయితే మీరు తీసుకోవచ్చు. సపోజ్ మీకు ఇండియన్ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీరైతే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ లిస్ట్లో మనం 3వ మొబైల్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ బ్రాండ్ నుంచి రెడ్మీ 13C 5G. ఈ మొబైల్ గురించి మనం కొంచెం మాట్లాడుకుంటే ఇది 6.7 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సార్ 50 MP అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే 8 MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 13 అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. మనకి ప్రైస్ చూసుకుంటే 4GB 128GB 11,000 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. మనకి ఆఫర్స్ అప్పుడప్పుడు రన్ అవుతున్నాయి, ఆ టైంలో 10,000 రూపాయలకి ఈ మొబైల్ అయితే వస్తుంది. సపోజ్ మీకు రెడ్మీ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ లిస్ట్లో 2nd మొబైల్ గురించి మాట్లాడుకుంటే పోకో M6 Pro 5G. ఈ మొబైల్ లాంచ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది, అంటే ఒక 4-5 నెలలు అయితే అవుతుంది. కానీ ఇప్పటికీ మనం ఈ మొబైల్ ఆ బడ్జెట్లో 10,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. మనకి 4GB 128GB 11,000 అయితే ఉంటుంది నార్మల్ ప్రైస్ అయితే. కానీ ఎప్పుడు మనకి 1000 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఎప్పుడు వస్తుంది, అన్ని కార్డ్స్ మీద మ్యాక్సిమం HDFC SBI ఇలా చాలా కార్డ్స్ మీద అయితే ఒక 1000 రూపాయల ఆఫర్ అయితే వస్తుంది. 10,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే వస్తుంది. కొంచెం ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనం రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి వాడిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు.
బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సార్ 50 MP అయితే ఉంటుంది. అలానే మన ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 8 MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. అలానే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. కానీ మనకి బాక్స్లో 22.5 వాట్ ఛార్జర్ అయితే ఇస్తారు, మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తారు. అలానే Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. మనం ప్రైస్ చూసుకుంటే 4GB 128GB 11,000 అయితే ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు కార్డ్ ఆఫర్స్ ఉంటుంది కాబట్టి 10,000 రూపాయల లోపే వస్తుంది. ఖచ్చితంగా ఈ మొబైల్ మీకు పోకో నుంచి ఒక మొబైల్ కావాలి, పోకో బ్రాండ్ నుంచి అనుకుంటే ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. దీంట్లో మెయిన్ పాజిటివ్ ఏంటంటే మనకి దీంట్లో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అలానే 5Gతోనే వస్తుంది ఈ మొబైల్. ఖచ్చితంగా మీకు పోకో నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఈ మొబైల్ అయితే. ఇప్పుడు ఫైనల్గా ఈ లిస్ట్లో ఫస్ట్ మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మోటో బ్రాండ్ నుంచి మోటో G34 5G. ఈ మొబైల్ రీసెంట్గా అయితే లాంచ్ చేశారు మన ఇండియాలో అయితే. ఈ మొబైల్ గురించి మనం కొంచెం మాట్లాడుకుంటే ఇది 6.7 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. రీఫ్రెష్ రేట్ మనం చూసుకుంటే 120Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే మనకి 2 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ సెన్సార్ 50 MP అయితే ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరాతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే దీంట్లో మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీకు మోటో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. రీసెంట్గా లాంచ్ చేశారు. మనకి ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని మొబైల్స్ కంటే ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే Android 14తో అయితే వస్తుంది. ఒక మంచి విషయమే. ఖచ్చితంగా మీకు మోటో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే మోటో G34 5G ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీకు ఇప్పుడు నేను చెప్పిన 5 బ్రాండ్స్ నుంచి మీకు నచ్చిన బ్రాండ్లు అయితే మీరైతే మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. మనకి 5 బ్రాండ్స్లో 5 మొబైల్స్లో మనకి ఓన్లీ 2 మొబైల్స్లో మాత్రమే శాంసంగ్ బ్రాండ్ నుంచి అలానే మనకి పోకో బ్రాండ్ నుంచి మాత్రమే ఈ 2 బ్రాండ్స్ నుంచి మాత్రమే ఫుల్ HD బెస్ట్ డిస్ప్లే అయితే వస్తుంది. మిగతా అన్ని మొబైల్స్లో అయితే మనకి HD ప్లస్ డిస్ప్లేనే ఉంటుంది. అలాగే మనకి ప్రాసెసర్స్ కూడా అన్నీ మనకి 5G ప్రాసెసర్స్ కాబట్టి ఖచ్చితంగా పర్లేదు. ఆ బడ్జెట్లో అయితే 10,000 రూపాయల బడ్జెట్లో అన్ని మంచి ప్రాసెసర్స్ అయితే యూజ్ చేశారు అన్ని మొబైల్స్లో అయితే. ఈ 5 మొబైల్స్లో మీకు నచ్చిన బ్రాండ్ నుంచి అయితే మీరైతే మొబైల్ అయితే కొనుక్కోండి. సపోజ్ మీకు ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పోకో M6 Pro 5G అయినా తీసుకోవచ్చు. దాంట్లో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు డిస్ప్లే హై ప్రయారిటీ కాదనుకుంటే ఖచ్చితంగా మోటో G34 5G అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఒక మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో, 10,000 రూపాయల బడ్జెట్లో. ఈ 2 మొబైల్స్లో అయితే తీసుకోవచ్చు. మీరు కన్ఫ్యూజన్లో ఉంటే సపోజ్ అయితే మాకు నచ్చిన బ్రాండ్లో తీసుకుంటాం అనుకుంటే ఈ 5 బ్రాండ్స్లో మీకు నచ్చిన బ్రాండ్ నుంచి అయితే ఒక మొబైల్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీరు వెయిట్ చేయగలిగితే మీరు ఇప్పుడే అంత అర్జెంట్ కాదనుకుంటే ఖచ్చితంగా వెయిట్ చేయండి. మనకి రియల్మీ నుంచి పర్ఫెక్ట్గా ఒక మొబైల్ అయితే లేదు ఆ బడ్జెట్లో అయితే. అలాగే కొన్ని బ్రాండ్స్ నుంచి అయితే మనకి ఆ బడ్జెట్లో మొబైల్స్ అయితే లేవు. వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా ఇన్ఫినిక్స్ నుంచి కానీ రియల్మీ నుంచి కానీ ఇలాగ కొన్ని మొబైల్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకొక నెలలో కానీ 2 నెలల్లో కానీ ఖచ్చితంగా లాంచ్ చేస్తారు. వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. ఇప్పుడే కొనాలనుకుంటే మాత్రం 5 మొబైల్స్ అయితే ఒక మొబైల్ అయితే మీరైతే తీసుకోవచ్చు. ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు 10,000 రూపాయల లోపు 5 మంచి మొబైల్స్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.